ఒక్క నిమిషం మ్యూజిక్ తగ్గిండి అమ్మా. ఏంది నేను బానే ఉన్నా, నువ్వు మేకప్ తగ్గితే నువ్వు బానే ఉంది కదా. బేసిక్ గా ఈ ఊర్లో ఉన్న ఇల్లు కూడా సిమెంట్ తక్కువ ఉంటుంది, నీ మొక్కలకే ఎక్కువ ఉంది తెలుసా. మేకప్ వేసేది మీకోసం, మేకప్ వేస్తేనే కదా చూస్తారు. మేకప్ అవసరం లేదు, మీకు వాటర్ అయితే చాలు, మీరే అందంగా ఉంటారు. అలా వచ్చేది అయితే. ఎనీవేస్ మీ అందరి కోసం వాళ్ళందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు కాబట్టి 2000 కళ్ళతో ఎలా చూస్తారా? వాళ్ళందరికీ 2 ఉంటాయి, మీకు 4 ఉంటాయి. ఉంటాయంటే కళ్ళు అని చెప్పి వాళ్ళు ఏదో అనుకుంటారు. మళ్ళీ ఇక్కడ ఇంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరి కళ్ళని కూడా యాడ్ చేసి కలిపి చెప్తే 1000 కళ్ళు అని అన్నాము. అర్థం చేసుకునే విధానం రాదు కానీ ఆడలు మేకప్ లు ఆడలు డ్రెస్సులు అంటారు. మేము లేకపోతే మీరు ఉన్నారేంటి? అవునవును, మీరు అసలు ఉండరు. నువ్వు లేకపోతే నేను లేనురా. ఎందుకో తెలుసా? నాకు తెలియదు కానీ. హాయ్ కుర్రాళ్ళు, బాగున్నారా? బాగుంటారు. మీకు ఏమైనా పిల్లమా పిల్లలే? మాతో పాటు ఇంకొక అద్భుతమైన కళాకారుడు రాజమౌళి గారు ఆన్ ది స్టేజ్. సో ప్లీజ్ కమ్ ఆన్ ది డాన్స్. రాజమౌళి గారు మీరు అందరూ కూడా 2 చేతులతో చప్పట్లు కొడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్లీజ్ స్వాగత సుమంజలి తెలియజేస్తున్నాం. థాంక్యూ స్టేజ్ ఎక్కడలోనే మీలో ఏదో తెలియని వైబ్రేషన్స్ అన్ని అయితే ఏంది కానీ బాగున్నాడు సార్. పిల్లలనుకున్నావు యాంకర్లాలిట్రా. ఏంట్రా అప్పుడు నాకు నచ్చావబ్బా. నీకు అదే ముసలి కూడా నచ్చుతుంది. నీకు నువ్వు ఎలా ఉన్నావు చెప్పనా? ఎలా ఉంది నీ కళ్ళు ఎట్లా చెప్పనా? ఎట్లా ఉంది నీ కళ్ళు నాగిని బారు, నా మనసేమో అందుట్లో పొంగేటి బీరు. ఇప్పుడే తెచ్చారు బాటిల్ సేరు, దాన్ని ఓపెన్ చేస్తే ఉంటుంది చోరు. కళ్ళు మన్న గ్లాసులే, సల్లు మంది నా ప్రాణమే, మందు తప్ప నాటి కొల్లో కానీ లేకుండా చేశాయిలే. రేపుతున్న చేపలే, సునామీలే నాలో బలే, రోడ్డు మీద ట్రంకలు డ్రైవుల నందబడు ఆపలే. నీ కళ్ళు నాగిని బారు, నా మనసేమో అందుట్లో పొంగేటి బీరు. ఇస్కేసి బాయా నా పాటలు బాయా. నేను రంగస్థలంలో పాట పాడతాను, మందుస్థలం అయింది. కొత్తగా నువ్వు నేను రంగస్థలంలో పాట పాడతాను, మందుస్థలాన్ని. అప్పుడు బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ పక్కన పెట్టుకుని పాడినా. ఇప్పుడు ఇద్దరు పక్కన బ్యూటిఫుల్ అనుకో కొడతా చెప్తున్నా చూసుకో. వాళ్ళు ఫీల్ అవుతారా? వాళ్ళ అన్న వాళ్ళకి తెలుసు. రాబా రామ్మా రాబా చిలకమ్మ నోట్లో జారమ్మ మాయమ్మ. నేను రంగస్థలంలో పాటలు పాడిన సార్. వీళ్ళిద్దరు చెప్పరా? ఈ వెట్టుందండి వాటర్ బాటిల్ కోసం ఫ్రిడ్జ్లో చేయి పెడితే చేతి కంది నా బీరు బాటిల్ లాగా ఎంత చక్కగున్నది, లక్ష్మి ఎంత చక్కగున్నది. ఈమె బస్ స్టాండ్ కు పోయి బస్సు కై చూస్తుంటే ఎదుట బోల్తా పడ్డ లిక్కర్ లారీ లాగా ఎంత చక్కగున్నది. లోకల్ బాటిల్స్ మధ్య ఫారెన్ బాటిల్ లాగా ఎంత చక్కగున్నది. ఎలక్షన్స్ లోన ఫ్రీ లిక్కర్ లాగా ఎంత చక్కగున్నది. డ్రంక్ అండ్ డ్రైవ్ లోన బీజీ రోడ్డు లాగా ఎంత చక్కగున్నరే. ఒక్కసారి నడుము. 2 కళ్ళ పెక్కువు నువ్వు, కడుపు చిల్ల ఢోకేసి రావు, కక్కిరాక కిక్కిచ్చి రావు. ఎంత చక్కగున్నదే లక్ష్మి, ఎంత చక్కగున్నదే. లెక్కలేని కిక్కువు నువ్వు, లివరికేమో బొక్కెట్టినావు, అయినా గాని నన్ను పోరు. ఎంత చక్కగున్నదే. ఈ యొక్క జాతరలో మందుకు డబ్బులు లేక ఏడ్చేది తాగుబోతుకి ఎదురొచ్చిన పిల్ల మెడలో పుస్తేలాగా ఎంత చక్కగున్నది. గాజు గ్లాసులోకి మందు చుక్కలాగా, మందు చుక్కలోకి మటను ముక్కలాగా ఎంత చక్కగున్నది. అరచేతి మనోసిన మేకప్ వేసిన మ్యాన్షన్లాగా ఎంత చక్కగున్నది. సిగ్గుపడుతున్నా సిగ్నేచర్ లాగా ఎంత చక్కగున్నది. ఏ తల్ల ఏం చదివాడు? హలో
ఇందాకటి నుంచి చూస్తున్నా తాగొచ్చావా ఇక్కడికి? తాగి రాలే, వచ్చినాకనే తాగినా. హలో, అంత ఓవర్ యాక్షన్ చేయొద్దు. నువ్వు ఈ చుట్టుపక్కల కనపడొద్దు, వెళ్ళిపో. నువ్వే చుట్టుపక్కల కనపడొద్దు, వెళ్ళిపో. ఓకే ఓకే, చుట్టుపక్కల ఉండను, సెంటర్ లో ఉంటా. అరే హలో, కడుపులో గుద్దితే గుండె పగిలిపోవాలి. ఏంటి? కడుపులో గుద్దితే గుండె పగిలిపోవాలి. అరే ఇక్కడ గుద్దితే ఇక్కడ ఎందుకు పగులుతుందిరా? ఇక్కడ తాగుతుంది అంటే కదులుతుంది. హలో, మేము కళాకారులు, అర్థమై? మేము కళాకారులు. నేను అంబాసిడర్ కార్ చూసి, ఇన్నోవా కార్ చూసిన, మారుతి కార్ చూసి, కార్ ఏంటి? నువ్వు చూసిన కార్లు వేరు. మేము పాటలు పాడతాం, డాన్స్ చేస్తాం, అప్పుడప్పుడు కుర్రోళ్ళకి అన్నీ చేస్తాం. నువ్వు కూడా పాట పాడతలే? నువ్వు పాట పాడతావు? పద్యం పాడతా. ఓకే, పాడు. హాయ్ ఫ్రెండ్స్, పద్యం పాడతానా? బ్రాంతి బిస్కీ రోడ్డు పోలికనుండు, బ్రాంతి బిస్కీ రోడ్డు నీ యొక్క పోలికనుండు, తాగి తాగి చూడ రుచుల చాల వేరు, స్టప్పులందు చికెన్ పీసుల కిక్కు వేరయా, నాక్షణౌజు మావ తాగి తొందరగా పోదామా. హలో హలో, తాగితే చాలా నష్టాలు ఉన్నాయి రాజమౌళి. తాగితే నష్టాలు ఉన్నాయని చెప్తున్నా. మరి లాభాలు లెక్క పెట్టుకో. చెప్పు. తాగిలోని ఇంట్లో దొంగలు పడవే. ఎందుకు? రాత్రంతా వాడే గోల పెట్టుకుంటూ ఉంటాడు కాబట్టి. ఒకవేళ దొంగలు పడ్డ వాడికి నేను తీసుకుపోలేదు. ఎందుకు? ఉన్నాయి మొత్తం వాడే అమ్ముకొని తాగుతాడని. తాగుపోతానికి ముసలితనం రాదు. ముసలితనం ఎందుకు రాదు తాగేవాడికి? మధ్యలో పోతే రాదు. అరే కళ్ళు తాగండి, కైలాసముద్ర, సారనాథ, సంగముద్ర, ప్రాణాయామ, బ్రహ్మలోకముద్ర, విష్ణాము, విష్ణులోకముద్ర తాగుతావా? నేనేం తాగను. ఏం తాగనే లోకముద్రని. ఒరే, మా ఇంటి పక్కన సుబ్బారావు గారు తాగి తాగి కుక్క చావు చచ్చాడు తెలుసా? తాగి తాగి చనిపోలే. మరి ఇక్కడికి వరకు మధ్య తగిన పోరాటంలో వీరమరణం పొందిండు. చాలే గాని ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న కొంతసేపు పిల్లలు చాలా ఆకలితో ఉన్నారు. ఇందక్కడి నుంచి చూడు ఒకసారి, ఎంత మంది ఉన్నారు చూడు, ఎంత అసలు ఈ పిల్లలందరినీ చూస్తుంటే. మరి నేను తల్లిని చెప్తాను. హలో, లేకపోతే నీ కళ్ళతో ఆలోచిస్తే నా కళ్ళతో వాళ్ళు కుర్రాళ్ళలా కనపడట్లేదు, గుర్రాల్లా కనిపిస్తున్నారు తెలుసా? ఒక చిన్న కోరిక, ఒక్కసారి అలా వెళ్ళి ఇలా వద్దామా? హలో, వాళ్ళు చాలా మంచి హృదయం ఉన్న వాళ్ళు, వాళ్ళందరికీ ప్రేమను పంచుతారు, అవునా కాదా? అరే ఇక్కడ ఇంతమంది కుర్రోళ్ళు ఉన్నారు, ఒక్కళ్ళ దగ్గర కూడా. హలో, నాకు ఆలస్యమైంది. ఏంటి ఆలస్యమైంది? వెళ్ళొస్తా. ఎక్కడికి వెళ్ళొస్తావు? మా నాన్న బారులో గుమస్తా, రోజు వెళ్ళి తాగేస్తా, వైను అయినా బిస్కి అయినా దోటికే రంట తినేస్తా, వాటర్ ఉంటే తినేస్తా, సామాన్లన్నీ అమ్మేస్తా, బాడీలోన చెమట కూడా మందు అయ్యేలా తాగేస్తా, వెయ్యి 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 ఇంకాస్త ఐసే వెయ్యి, చేయి పెట్టి కలిపేసేయి, నరాల్లో గిరిగిర గరగర తిరిగిపోవాలి, ఏమైందో వాడిలోన ఈ వేడి ఏందో, నేనేమో రోడ్డెక్కితే పడుతా, లేస్తా, వరుదా వరుదా చోల్. ఎన్ని మాటలు మాట్లాడితే ఇంటికి వెళ్తే నీ పెళ్ళం నేను కుక్కలు పట్టినట్టు కొడతా. చూసి నీ పెళ్ళం నేను ఈ టైం దాకున్నా కదా, నేను ఇంటికి పోయేదాకా నా పెళ్ళం అండం కూడా తినది. అండం కూడా తిందా? అవును, ఎందుకంటే దానికి వంట చేయడం రాదు కాబట్టి. డైలీ నువ్వేనా మరి? ఇంట్లో పనేవాడు చేస్తాడు రైట్? నువ్వు తాగుతున్నావు, ఇంట్లో పనేవాడు చేస్తాడు. మా పనోడే అంట్లో ఎవరు తోగుతాడు? మా పనోడు.